హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం 23వ కీర్తన 3వ వచనం. నా ప్రాణం నాకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామంను బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే నా ప్రాణం నాకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామంను బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు అంటే వన్స్ ఆయనను నమ్ముకున్నట్లయితే, ఆయనను మనం ప్రేమించినట్లయితే, ఆయనను తప్ప వేరొక దేవుడిని మనం నమ్ముకోకుంటే ఇక్కడ తన నామంను బట్టి ఆయన మనల్ని నీతి మార్గంలో నడిపిస్తాడు. సో మనలో మనం చాలాసార్లు ఏమనుకుంటూ ఉంటామంటే, నేను ఎలాగైనా నీతిగా జీవించాలి, నేను ఎలాగైనా పరిశుద్ధతతో నేను జీవించాలి, అలాగైతేనే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, లేకుంటే ఆశీర్వాదం అవన్నీ పక్కన ఉంచితే ఎలాగైనా మనం చాలా డెస్పరేట్గా ఉంటాం ఒక్కొక్కసారి. అంటే నేను ఖచ్చితంగా నీతితో ఉండాలి, నేను ఖచ్చితంగా పరిశుద్ధతతో ఉండాలి, నేను అటువంటి మార్గాల్లో నేను నడవాలి, నా మాటలు కావచ్చు, నా చేతలు కావచ్చు, అన్ని నీతితో పరిశుద్ధతతో కూడుకున్నవి ఉండాలని మనలో చాలామంది కోరుకుంటూ ఉంటాము. అది కరెక్టే. అయితే మనం ఏం చేస్తుంటామంటే ఆ నీతి మార్గాలు కావచ్చు, ఆ పరిశుద్ధ మార్గాల్లో కావచ్చు, మనంతకు మనమే నడవాలని ట్రై చేస్తుంటాం. అయితే ఇక్కడ మనం ఈ మాంసంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ మనకు మనం ట్రై చేస్తే అది ఖచ్చితంగా జరగదు. ఎందుకంటే ఒకవేళ మనం 100% చూసుకున్నప్పటికీ అందులో ఒకటో రెండో మనం తప్పులు చేస్తాం ఖచ్చితంగా. సో ఏ మనిషి అయినా సరే 98-99% మించి 100% ఎవ్వరు ఉండలేరు నీతితో పరిశుద్ధతతో. సో అందుకేంటి ఇక్కడ మనం నీతి మార్గాల్లో ఎల్లప్పుడూ నడవాలంటే మనం ఆయన నామాన్ని పైన, అంటే ఆయన పైన రిలే అవ్వాలంటే, ఆయన పైన మనం ఆధారపడితే ఇక్కడ మనం ఖచ్చితంగా నీతి మార్గాల్లో నడుస్తాము. సో ఆయన నామాన్ని మనం నమ్ముకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనము ఆశతో ఉన్నాం కాబట్టి తన నామంను బట్టి, అంటే యేసుప్రభు వారు ఆయన నామంను బట్టి మనం ఆయనను నమ్ముకున్న వారం కాబట్టి నీతి మార్గంలలో మనల్ని నడిపిస్తాడు, మన ప్రాణం నాకు సేద తీరుస్తాడు. సో ఇక్కడ మనం వన్స్ ఆయనను నమ్ముకున్నప్పుడు మనం పూర్తిగా నమ్ముకోవాలి, పూర్తిగా ఆయన పైన ఆధారపడాలి తప్పితే మనం ఏదో చేయాలేమో అని మన పైన మనం ప్రెషర్ ఎప్పుడు పెట్టుకోకూడదు. సో మనకి ఏ చింతలు ఉన్నా, ఏ భారమైనా, ఏ ప్రెషర్ అయినా, ఏ టెన్షన్ అయినా అది యేసుప్రభు వారి పైన ఉంచాలి తప్పితే ఏది మన పైన మనం అస్సలు తీసుకోకూడదు. సో ఆ విధంగా మనం కనుక జీవించినట్లయితే ఖచ్చితంగా మన ప్రాణం నాకు ఆయన సేద తీరుస్తాడు అండ్ ఆయన నామంని బట్టి మనల్ని ఖచ్చితంగా నీతి మార్గంలలో, పరిశుద్ధ మార్గంలలో నడిపిస్తాడు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి, జీవంగల దేవ, ప్రార్థన ఆలకించే తండ్రి, మొర ఆలకించే దేవ, మా ప్రార్థన ఆలకించండి, మా మొర ఆలకించండి. మీరు ఇంతవరకు మా కొరకే చేసిన మేళ్ళన్నిటి బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మీ నామంని బట్టి మమ్మల్ని నీతి మార్గంలో నడిపిస్తారని తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కాబట్టి ఎప్పటికీ కూడా నీతిగా ఉండాలి, పరిశుద్ధతగా ఉండాలి అనేది మా పైన మేము ప్రెషర్ పెట్టుకోకుండా, అట్ ద సేమ్ టైం మేము ఆశపడుతూ ఏసయ్య మేము ఖచ్చితంగా నీతి మార్గాల్లో, పరిశుద్ధ మార్గాల్లో ఉండే విధంగా సహాయం చేయండి అని ఆశతో ప్రార్థన చేస్తూ ఉండేందుకు సహాయం చేయండి. తద్వారా మీ నామంని బట్టి మీరు మమ్మల్ని నీతి మార్గాల్లో, పరిశుద్ధ మార్గాల్లో నడిపిస్తారని తెలియజేసినందుకు వందనాలు తండ్రి. తద్వారా మా ప్రాణం నాకు సేద తీరుస్తారని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. ఆ విధంగా జరిగించండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.